Yeah, all of you, good morning. So, in the OOPS concept, the next concept is method overriding. So, in the previous session, what about method overloading? ప్రీవియస్ సెషన్ లో మనం డిస్కస్ చేసినాం. మీకు ఇంకేదన్నా ఒకసారి కావాలి అనుకుంటే ఓవర్ రైడింగ్ చూడటానికన్నా ముందు ఒకసారి ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోండి. మనం నిన్న వీడియోస్ లో ఉంది, నిన్న సెషన్ లో చెప్పినాం కదా, అది ఒకసారి రివైజ్ చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్ ఈజ్ ద మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ బోత్ ఆర్ వీఆర్ యూజింగ్ ఇట్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్. దీని తర్వాత నెక్స్ట్ చెప్పేదే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం 2 టైప్స్ ఉంటాయండి. స్టాటిక్ పాలిమార్ఫిజం, స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్, డైనమిక్ ఆర్ రన్ టైమ్. స్టాటిక్ ఆర్ కంపైల్ టైమ్, డైనమిక్ ఆర్ రన్ టైమ్. స్టాటిక్ పాలిమార్ఫిజం అచీవ్ చేయడానికి ఓవర్ లోడింగ్ యూజ్ చేస్తాము. డైనమిక్ పాలిమార్ఫిజం అచీవ్ చేయడానికి ఓవర్ రైడింగ్ యూజ్ చేస్తాం. ఓకేనా? వాట్ ఈస్ అన్ ఓవర్ లోడింగ్? ద మెథడ్ నేమ్ ఈజ్ సేమ్ బట్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ క్వాలిటీ యాజ్ ఓవర్లోడింగ్. ఓకే అండి, విచ్ వన్ ఈజ్ ఓవర్లోడెడ్ మెథడ్? దేన్ని ఓవర్లోడెడ్ మెథడ్ అంటాము? దేన్ని అంటాము? ఏ మెథడ్ కి అయితే మెథడ్ నేమ్ సేమ్ ఉండి మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ బట్ ద డిఫరెంట్ ఇన్ పారామీటర్స్. వాట్ అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్? సో మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ is related to inheritance concept. So anyone tell me what is an inheritance? What is an inheritance? చెప్పాలి, ఎవరో ఒకరు ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ an inheritance? Acquiring properties from parent class to child class. మళ్ళీ సార్ చెప్ప, వాట్ ఈస్ an inheritance? పర్లేదు చెప్పు. Acquiring properties from parent class to child class. Yes, acquiring properties from parent class to child class. To create a new class, by using existing class teachers. ఏం చేయాలి? ఫస్ట్ నేను కీ ఇవ్వాలి. ఏంది, మీరు ఇంటర్వ్యూ పోయేటప్పుడు నన్ను పిలవండి, నేను కూడా వచ్చి కీ ఇస్తుంటాను. కొంచెం కొంచెం చెప్తా, మీరు అందుకని చెప్తారు. టు క్రియేట్ న్యూ క్లాస్ బై యూజింగ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ క్వాలిటీ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ లో మనకి ఏ క్లాసెస్ ఉంటాయండి? పేరెంట్ క్లాస్ ఉంటది. పేరెంట్ క్లాస్ నుంచి ఎవరు ఉంటారు? చైల్డ్ క్లాస్ ఉంటది. సో ఈ చైల్డ్ క్లాస్ లో ఎవరెవరు ఉంటారు? ఈ చైల్డ్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఎవరెవరు వస్తారండి? పేరెంట్ వస్తారు, పేరెంట్ కమ్ చైల్డ్. రెండు ప్రాపర్టీస్ వస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరెంట్ లో ఏ అనే మెథడ్ రాశారు, ఏ అనే స్టేట్మెంట్ రాశారు అనుకో. పేరెంట్ లో ఏ స్టేట్మెంట్ రాశారు? ఏ రాశారు. చైల్డ్ లో ఏ రాశారు? పి రాశారు. చైల్డ్ లో ఏ రాశారు? బి. ఇప్పుడు మీరు చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే మీకు అవుట్పుట్ లో ఏమొస్తుంది? ఏ వస్తుంది, బి వస్తుంది. అంటే చైల్డ్ అనేది ఎస్ అక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. సో వాట్ అబౌట్ ఇన్ మెథడ్ ఓవర్ రైడింగ్? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ద చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ద పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ అనేది ఏం చేస్తుంది? పేరెంట్ క్లాస్ ని ఓవర్ రైడ్స్ ద పేరెంట్ క్లాస్. అసలు మీకు ఓవర్ రైడ్ చేయటం అంటే ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పండి, ఓవర్ రైడ్ చేయటం అంటే తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నోట్ ప్యాడ్ ఫైల్ అనుకున్నామా. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ నేను కనిపిస్తుందా? ఈ నోట్ ప్యాడ్ ఫైల్ ని నేను ఫైల్ సేవ్ డెస్క్ టాప్ ఏమైనా సేవ్ చేస్తున్నా? ఏ అని సేవ్ చేస్తున్నా. ఏమైనా సేవ్ చేస్తున్నాండి? ఏ. ఎస్, ఇట్ ఈస్ సేవ్డ్ విత్ ఏ. ఓపెన్ చేసి చూస్తే ఏంటండి ఇది? ఏ కదా. ఓపెన్ చేసి చూస్తే ఏ. ఓకేనా? సో 1 సెకండ్ అమ్మా. సో ఐఎమ్ సేవ్డ్ దిస్ ఫైల్ method 1.
మెథడ్ 1 అనే కంటెంట్ నేను దేంతో సేవ్ చేశానండి, ఏ అనే నేమ్ తోటి సేవ్ చేశాను. సో నౌ లెట్స్ ట్రై టు ఓపెన్ వన్ మోర్ అండ్ న్యూ అండ్ method 2. I am trying to save same location with same name. మళ్ళీ సేమ్ లొకేషన్ నేను ఏం చేయాలనుకుంటున్నా, సేమ్ నేమ్ తోటి సేవ్ చేయాలనుకుంటే చూడండి ఏముంటుందో, ఏ టెక్స్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్. రీప్లేస్ ఇట్ అనే ఓవర్ రైడ్ అంటారు. ఓకే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, ఇప్పుడు ఓవర్ రైడ్ చేయాలని అడుగుతుంది కదా, లేదండి చూడండి ఇప్పుడు సేమ్ వన్ ఓపెన్ చేయండి. సేమ్ వన్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏముందండి, మెథడ్ 1 అని ఉంది కదా, మెథడ్ 1 అని ఉంది కదా, చూడండి ఐ వాంట్ టు రైట్ మెథడ్ 5. మెథడ్ 5 సేవ్ ఇట్, కంట్రోల్ సేవ్ అండ్ క్లోజ్ ఇట్. వెన్ ఐ ఓపెన్ అగైన్, మళ్ళీ ఓపెన్ చేస్తే మెథడ్ 1 ప్లేస్ లో ఏమొచ్చిందండి, మెథడ్ 5. అంటే ఈ న్యూ వాల్యూ అనేది ఓల్డ్ వాల్యూని ఏం చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది. ఆ ప్లేస్ లో వచ్చి ఇది స్టోర్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ద పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ ఏం చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది. ఓవర్ రైడ్ అంటే పేరెంట్ క్లాస్ ని లైవ్ లో ఉంచకుండా చైల్డ్ క్లాస్ మాత్రమే లైవ్ లో ఉంటది. యాక్చువల్లీ ఇప్పుడు యాజ్ పర్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ప్రకారం మనకి చైల్డ్ ఉండాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి, పేరెంట్ ఉండాలి. ఎందుకంటే చైల్డ్ అనేది పేరెంట్ యొక్క ఫీచర్స్ ని యూజ్ చేసుకునే కదండి, పేరెంట్ యొక్క ఫీచర్స్ ఎక్వైర్ చేసుకునేది. మరి ఎక్వైర్ చేసుకున్నప్పుడు మనం నార్మల్ ఇన్హెరిటెన్స్ లో ఇక్కడ ఎందుకు చెప్పాం మీకు, నార్మల్ ఇన్హెరిటెన్స్ లో మీరు చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ తో పాటు పేరెంట్ ఆబ్జెక్ట్ మెథడ్స్ కూడా వస్తాయి మీకు. ఇక్కడ ఏ వస్తుంది, బి వస్తుంది. అదే మీకు ఓవర్ రైడింగ్ లో ఈ చైల్డ్ అనేది పేరెంట్ అని ఓవర్ రైడ్ చేసినప్పుడు ఇక్కడ పేరెంట్ కి మనం ఏముందనుకున్నాం, ఏ అనే స్టేట్మెంట్ ఉందనుకుంటే, చైల్డ్ కి బి అనే స్టేట్మెంట్ ఉందనుకుంటే, ఓకేనా, ఇక్కడ మీరు చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే ఓన్లీ బి మాత్రమే వస్తుంది. బి ఏం చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది. ఎలా సార్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఇప్పుడు చూడండి ఆర్బిఐ ఉందనుకోండి, ఆర్బిఐ ఉంది. ఆర్బిఐ బ్యాంక్ ని బేస్ చేసుకొని ఎస్బిఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అనే బ్యాంక్స్ ఉన్నాయి. ఆర్బిఐ అనేది క్లాసు, ఎస్బిఐ ఇవనేవి బ్యాంక్స్ అనేవి ఆబ్జెక్ట్స్. ఇది క్లాస్ అండి, ఇవి ఆబ్జెక్ట్స్ అనుకోండి. ఇప్పుడు ఎస్బిఐ అనే బ్యాంకు దేన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది, ఆర్బిఐ అనే బ్యాంక్ ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఎస్బిఐ అనే బ్యాంకు ఆర్బిఐ గైడ్ లైన్స్ ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. ఈ ఐసిఐసి ఎలా రన్ అవుతుంది, ఆర్బిఐ గైడ్ లైన్స్ ని బేస్ చేసుకొని. ఈ హెచ్డిఎఫ్సి ఎలా రన్ అవుతుంది, ఆర్బిఐ. అంటే ఇక్కడ ఈ ఎస్బిఐ ఉంది అంటే దేని వల్ల ఉంది, ఆర్బిఐ. సో ఇక్కడ ఆర్బిఐ అనే బ్యాంక్ ని మనం పేరెంట్ అనుకుంటే వీటన్నిటిని కూడా చైల్డ్స్ అనుకోండి. వీటన్నిటిని ఏమంటారు, చైల్డ్స్. సో ఇప్పుడు ఈ చైల్డ్ అనేది ఏ పేరెంట్ నుంచి వచ్చింది, ఆర్బిఐలో. కానీ మీరు ఇప్పుడు లైవ్ లోకి వెళ్తే మీ లైవ్ లో ఆర్బిఐ అనే బ్యాంక్ మీరు వర్క్ చేసుకోలేస్తారా, మనం లైవ్ లో మన వర్క్స్ మన ట్రాన్సాక్షన్ చేసేది ఏంటి, ఎస్బిఐ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ. అర్థమవుతుందమ్మా, ఈ చైల్డ్స్ తోటే మనం మన ట్రాన్సాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేసుకుంటాం, కానీ పేరెంట్ తోటి చేసుకోలేము. అసలు కొంతమందికి ఆర్బిఐ అనేది బ్యాంక్ అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా మీకు సార్ కొంతమందికి తెలుస్తారు మాకు అని అంటే, కొంతమంది తెలుస్తారని అన్నారు అనుకోండి. ఒకవేళ అంటే ఎలా సార్ అంటే, మీకు ఇంకా తెలియదు ఇంకోటి కూడా చెప్తాడండి. ఇప్పుడు నెట్వర్క్స్ ఉన్నాయి అనుకోండి, ట్రాయ్ ఉంటదండి, ట్రాయ్ అంటారు, టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అని ట్రాయ్ ఉంటది. ఈ ట్రాయ్ ని బేస్ చేసుకొని జియో నెట్వర్క్ కానీ, వడా నెట్వర్క్ కానీ, ఎయిర్టెల్ నెట్వర్క్ కానీ, ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి, ట్రాయ్ యొక్క గైడ్ లైన్స్ ని బేస్ చేసుకొని రన్ అవుతాయి. అంటే యాజ్ యూజువల్ గా ఇప్పుడు ఈ ట్రాయ్ ని మనం పేరెంట్ అనుకుంటే ఇవన్నీ కూడా చైల్డ్స్ కదా. ఇందాక ఆర్బిఐ అయినా మీలో కొంతమంది తెలుసు, కానీ నాకు తెలిసి మాక్సిమం మెంబర్స్ మీకు ట్రాయ్ గురించి తెలియదు. ఎందుకు,
ఈ జియో అనేవాడు నువ్వు కొత్త నెట్వర్క్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఎవరి గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి? ట్రాయ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి. కానీ ఈ ట్రాయ్ అనేది పేరెంట్ క్లాస్, ఇది లైవ్ లో ఉండదు. మనకి లైవ్ లో ఉండే ఏంటి? చైల్డ్స్ మాత్రమే. లైవ్ లో ఉండే ఏంటంటే చైల్డ్స్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఈ చైల్డ్ క్లాస్ అన్ని కూడా ఈ పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఫాలో అవుతున్నాయి. పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఫాలో అవుతున్నాయి ప్లస్ పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని ఫాలో అవుతున్నాయి ప్లస్ ఆ పేరెంట్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ అనేది హైడ్ కూడా చేస్తుంది. ఆ పేరెంట్ క్లాస్ ని చైల్డ్ క్లాస్ అనేది హైడ్ కూడా చేస్తుంది. ఓకేనా? సో ఈ చైల్డ్ క్లాసులు ఈ పేరెంట్ క్లాస్ ని ఏం చేస్తున్నాయండి? లైవ్ లో హైడ్ చేస్తుంది. ఇలా చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ ని హైడ్ చేయడాన్ని ఏమంటారంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. వాట్ ఈస్ ఎన్ మెథడ్ ఓవర్ రైడింగ్? చెప్పండి. చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్స్ ద పేరెంట్ క్లాస్. ఎందుకు చేయాలి సార్? ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇక్కడ చైల్డ్ పేరెంట్ ని ఫాలో అవ్వాలి, బట్ పేరెంట్ అనేది లైవ్ లో ఉండదు. మరి నార్మల్ ఇన్హెరిటెన్స్ లో ఏంటి? చైల్డ్ పేరెంట్ ని ఫాలో అవ్వాలి, పేరెంట్ చైల్డ్ ఇద్దరు ఉండొచ్చు లైవ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ కి ఏదో బిజినెస్ ఉంది అనుకోండి. మా ఫాదర్ కి బిజినెస్ ఉంది. మా ఫాదర్ బిజినెస్ ఏం చేసిండు? నాకు ఇచ్చిండు. తను రిటైర్ అయ్యిండు. తను రిటైర్ అయ్యి బిజినెస్ నాకు ఇచ్చిండు. ఇప్పుడు నేను చైల్డ్ సన్, నేను ఆ బిజినెస్ నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అసలు ఈ బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మా ఫాదర్ నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు లైవ్ లో ఎవరు రన్ చేస్తున్నారు? ఇది నేనే రన్ చేస్తున్నా. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిండు నా దగ్గరికి. ఈ కస్టమర్ కి నేనే కనిపిస్తా, కానీ మా పేరెంట్ కానీ మా ఫాదర్ కనిపించడు కదా. ఈ కస్టమర్ ఎవరిని చూస్తాడు? నన్నే చూస్తాడు, నాతోటే మాట్లాడతాడు, నాతోటే ట్రాన్సాక్షన్ చేస్తాడు. కానీ మా ఫాదర్ తో ట్రాన్సాక్షన్ చేయడు. కానీ అసలు నాకు ఈ బిజినెస్ రావడానికి కారణం ఎవరు సార్ అంటే మా ఫాదర్ కదండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా? మా పేరెంట్ ని హైడ్ చేస్తున్నా. అంటే నేను ఎవరి దగ్గర నుంచి అయితే ప్రాపర్టీస్ ని అక్వైర్ చేసుకుంటున్నానో ఆ ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత ఆ పేరెంట్ క్లాస్ ని హైడ్ చేస్తున్నా. లైవ్ లో మాత్రం ఓన్లీ చైల్డ్ క్లాస్ ఉంచుతుంది. ఈ కాన్సెప్ట్ ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అంటారు. Method overriding concept we will achieve with the help of inheritance concept. Clear? Up to now any question? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలి. అర్థమైందా? లెట్స్ గో విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇంకా అర్థం కాదు మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు ఈ సేమ్ మెథడ్ ఓవర్ రోడింగ్ కాన్సెప్ట్ లో మరి ఏమేమి క్రియేట్ చేయాలంటే మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏమేమి క్లాసులు క్రియేట్ చేయాలి? పేరెంట్ క్లాస్ క్రియేట్ చేయాలి, ఎస్ చైల్డ్ క్రియేట్ చేయాలి, టెస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ తో పాటు పేరెంట్ వస్తే నార్మల్ ఇన్హెరిటెన్స్. ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చైల్డ్ అనేది పేరెంట్ ని హైడ్ చేస్తే అది మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకేనా? సో ఈ చైల్డ్ పేరెంట్ ని ఎలా ఓవర్ రైడ్ చేస్తుంది సార్? ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన పేరెంట్ ఎలా రాదంటే ఈ చైల్డ్ యొక్క మెథడ్ నేమ్ పేరెంట్ యొక్క మెథడ్ నేమ్ సేమ్ ఉండాలి. మెథడ్ నేమ్ ఒక్కటే కాదండి, కంప్లీట్ మెథడ్ సిగ్నేచర్ మొత్తం కూడా పేరెంట్ కి చైల్డ్ కి సేమ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు పేరెంట్ లో 2 పారామీటర్స్ పాస్ చేస్తే చైల్డ్ లో కూడా అదే 2 పారామీటర్స్ పాస్ చేయాలి. మెథడ్ నేమ్ చైల్డ్ కి ఏ అని ఇస్తే పేరెంట్ కూడా ఏమని ఇవ్వాలి? ఏ అనే ఇవ్వాలి. ఓకేనా? లెట్స్ గో విత్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ క్రియేట్ an package. So yesterday we are already created about method overloading kada. So now it's time to create an new package. ఏంటండి? Overriding. So first of all I am creating an which class? Parent class. What is the first class andi? Next child class. Next
override test class. Override test class. Override. So let's change this one is also. Override parent class. This one is also override child class. First of all, in the parent class, I am creating one method. I am creating one method. So, ఏ మెథడ్ క్రియేట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు మనం తీసుకున్న సేమ్ ఎగ్జాంపుల్ కి వెళ్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బిఐ అనే బ్యాంక్ ఉంది అనుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందండి? బ్యాంక్స్ అన్నిటికీ రూల్స్ ప్రిపేర్ చేసి రూల్స్ ఇస్తుంది. లైక్ క్లాస్ అన్నట్లు. ఓకేనా? క్లాస్ లో ఏముంటాయి? మెయిన్ ఫీచర్స్ ఉంటాయి. ఈ ఎస్బిఐ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ బ్యాంక్స్ అని. ఇప్పుడు ఈ బ్యాంక్స్ అనేవి లైవ్ లో రన్ అవ్వాలి అంటే ఇవి ఏం చేయాలి? ఈ ఆర్బిఐ లో ఉన్న గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేయాలండి? ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లైవ్ లో ఉండేది ఏంటి? ఎస్బిఐ, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి. ఇది క్లాస్ అనుకున్నాం కదా. వీటిని ఏమన్నా అనుకుందాం మనం? ఆబ్జెక్ట్స్ అనుకుందాం. ఎందుకు? క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఫాలో అవుతున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బిఐ అనేది మీరు కస్టమర్స్ కి లోన్స్ ఇవ్వాలి అని చెప్పింది అనుకో. కస్టమర్ కి లోన్స్ ఇవ్వాలి అని చెప్పింది. ఇప్పుడు ఎస్బిఐ బ్యాంక్ కూడా వచ్చి నేను అసలు ఒక్కరికి కూడా లోన్ ఇవ్వాలంటే పాసిబుల్ అవుతుందా? ఆర్బిఐ ఏం చెప్తుంది? మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకుని సేవింగ్స్ అకౌంట్ కస్టమర్స్ యొక్క అమౌంట్ ని మీరు సేవ్ చేసి పెట్టండి, వాళ్ళకి ఎప్పుడు కావాలైతే అప్పుడు మళ్ళీ ఇవ్వండి అని చెప్తుంది. ఈ ఎస్బిఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి అసలు మేము మీకు అకౌంట్ క్రియేట్ చేయం, మీ డబ్బులు మా దగ్గర ఉంచుకో, మీరు తీసుకున్న డబ్బులు మళ్ళీ ఇవ్వమంటే కుదురుతుందా? బికాజ్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ ఫాలోస్ ఎన్ పేరెంట్. వీటినే మనం ఏమంటున్నాం? చైల్డ్స్ అంటూ. చైల్డ్స్ ఆల్వేస్ ఎక్వైర్స్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ కదండి. పేరెంట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బిఐ అనేది ఈ బ్యాంక్స్ అన్నిటికీ ఏమని చెప్తుంది? ఇంట్రెస్ట్ లోన్స్ ప్రొవైడ్ చేయమని చెప్తుంది. మరి లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా. ఉంటుందా ఉండదండి? ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా. సో మీరు లోన్స్ ఇవ్వాలి బాబు అని చెప్తుంది, కానీ మీకు ఇంత ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వండి అని చెప్పదు. లేదా అది ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్తుంది, అంతే ఇవ్వాలని రూలే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బిఐ ఏం చెప్తుంది? బాబు మీరు 5% కి ఇంట్రెస్ట్ కి అన్నది. ఎస్బిఐ 5 ఫాలో అవ్వచ్చు, ఐసిఐసి 4 ఫాలో అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి 7 కూడా ఫాలో అవ్వచ్చు. అంటే ఇక్కడ ఆర్బిఐ అనేది మీరు లోన్ ఇవ్వండి, ఇంట్రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది, కానీ ఎంత తీసుకోండి అని చెప్పదు. ఇదే ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ట్రాయ్ ఉంది, టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఉంది, నెట్వర్క్స్ ఉన్నాయి. జియో నెట్వర్క్, వోడా నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్ ఉన్నాయి. ఈ జియో ఏం చెప్తుంది? ట్రాయ్ ఏం చెప్తుంది? మీరు కస్టమర్స్ అందరికీ కూడా కాల్స్ ప్రొవైడ్ చేయండి, మెసేజెస్ ప్రొవైడ్ చేయండి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయండి అని చెప్తుంది. ఓకే అండి. కాల్స్, మెసేజ్, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయండి అని చెప్తుంది, కానీ ఒక కాల్కి ఎంత తీసుకోండి, ఒక మెసేజ్కి ఎంత తీసుకోండి, ఇంటర్నెట్కి ఎంత తీసుకోండి అని చెప్పదు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే జియోలో 1 month కి 200 ఉంటే, వడాలో 250 ఉంటే, ఎయిర్టెల్లో ఇంకేదో 300 ఉంది అనుకోండి, ఎస్యూమిట్. ఎందుకున్నాయి ఇలా? ట్రాయ్ అనేది మీరు నెట్వర్క్ ని ప్రొవైడ్ చేయండి అని చెప్తుంది, కానీ దానికి ఎంత కాస్ట్ తీసుకోండి అని చెప్పదు. మీరు ప్రొవైడ్ చేసే నెట్వర్క్ ని బట్టి, మీరు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని బట్టి యూ కెన్ డిసైడ్ ఇట్ అంటది. ఈ చైల్డ్స్ అన్ని కూడా ట్రాయ్నే ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే వాళ్ళు అది నెట్వర్క్ కిందకి వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఈ చైల్డ్ క్లాస్ అనేది ఈ పేరెంట్ క్లాస్ యొక్క ఫీచర్స్ ని ఫాలో అవుతుంది, బట్ పేరెంట్ క్లాస్ లో ఉన్న స్టేట్మెంట్స్ ని హైడ్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పబ్లిక్ వైడ్
ఇంట్రెస్ట్ రేట్ అనే మెథడ్ ని డిక్లేర్ చేస్తున్నా. ఓకే అండి, ఇందులో నేను ఏ స్టేట్మెంట్ రాస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ ఏం రాస్తున్నా, బేస్ ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 5%. ఆర్బీఐ ఎంత తీసుకోని చెప్తుంది, 5% తీసుకోని చెప్తుంది. ఇక్కడ 5 ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవటం అనేది మ్యాండేటరీ, కానీ 5 తీసుకోవటం అనేది మ్యాండేటరీ కాదు. ఇది పేరెంట్. ఓకేనా, చూడండి, పేరెంట్ని ఏముందామంటే, ఎవరు చెప్తున్నారు ఈ మాట మనకి, ఎవరు చెప్తున్నారు, ఆర్బిఐ. ఓకేనా, సో ఇప్పుడు నేను చైల్డ్కి వెళ్తాం. సో చైల్డ్ ఎవరండి, ఏమనుకుందాం, ఎస్బిఐ అనుకుందాం, ఎస్బిఐ అనుకోండి చైల్డ్. సో ఓవర్ రైడింగ్ లో పేరెంట్ చైల్డ్ రెండింటికి సేమ్ మెథడ్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్ చెప్పినప్పుడు మన ఎస్బిఐ కూడా ఇంట్రెస్ట్ రేటే తీసుకోవాలి కదా. సో అందుకే సేమ్ మెథడ్ నేమ్ తీసుకో. ఏ మెథడ్, ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్. ఈ ఇంట్రెస్ట్ రేట్ డిఫైన్డ్ బై ఆర్బిఐ, దిస్ ఇంట్రెస్ట్ రేట్ డిఫైన్డ్ బై ఎస్బిఐ. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, ఎస్బిఐ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 7%. ఓకేనా, ఆర్బిఐ ఏమో 5 తీసుకోండి అని చెప్పింది, బట్ ఎస్బిఐ ఎంత తీసుకుంటా అని చెప్తుంది, 7 తీసుకుంటా అని చెప్తుంది. ఇప్పుడు ఈ ఎస్బిఐ అనేది ఎవరిని బేస్ చేసుకుని ఉందండి, ఎవరిని బేస్ చేసుకుని ఉంది, ఎస్బిఐ అనేది ఎలా వచ్చింది, ఆర్బిఐ అనేది పేరెంట్, ఎస్బిఐ అనేది ఏంటి, చైల్డ్ కదా. ఎస్ఆర్ నో, ఆర్బిఐ అనేది పేరెంట్, ఎస్బిఐ అనేది చైల్డ్. సో ఇప్పుడు మనకు లైవ్ లో ఉండేది చైల్డా పేరెంటా, మనం మెయిన్ ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేసుకోవాలి, చైల్డ్ కా పేరెంట్ కండి. ఎందుకంటే లైవ్ లో ఉండేది ఎస్బిఐ కదా. సో లెట్స్ గో విత్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు, okay, interest rate that, what is the method name, interest rate. Method name ఏంటి, when you run this one ఏమొస్తుంది మీకు, ఎస్బిఐ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 7%. మరి ఇక్కడ ఆర్బిఐ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చినాం మనం, 5 అని ఇచ్చినాం కదా. మరి మీకు లైవ్ లో ఏమొస్తుంది, ఆర్బిఐ వస్తుందా, ఎస్బిఐ వస్తుందా, ఓకేనా. ఎందుకు వస్తుంది ఎస్బిఐ, ఇదే లైవ్ లో ఉండాలి. ఈ చైల్డ్ ఈ పేరెంట్ ఏం చేసిందండి, ఓవర్ రైడ్ చేసింది. ఏం చేసింది, ఓవర్ రైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటే బ్యాంక్ ఉండాలని రూల్ ఉందా ఎక్కడన్నా, ఉందా లేదా, ఐఎమ్ క్రియేటింగ్ ఎన్ విచ్ బ్యాంక్, ఐసిఐసిఐ. మరి ఐసిఐసి కూడా సేమ్ రూల్ ఉంటుందా ఉండదండి, ఉండదా, ఐసిఐసి కూడా సేమ్ రూల్ ఉంటుంది కదా. సో ఐసిఐసి కూడా ఏముంటది, ఇంట్రెస్ట్ రేటు, వీడు ఏమంటాడు, నేను 6.5కే ఇస్తున్నా అంట. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి, ఈ ఐసిఐసి అనే బ్యాంక్ కూడా ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వాలి, ఆరు. బికాస్ ఎస్బిఐ అండ్ ఐసిఐసి బోత్ ఆర్ చైల్డ్స్ ఆఫ్ ఆర్బిఐ కదండి. సో ఇప్పుడు ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే, మీరు ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటే, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్, ఇదేమో ఎస్బిఐ అనండి, ఇదేమో ఐసి అనండి, is equals to new interest rate ICICI. ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడే ఉంటారు, ఎస్బిఐ.
dot, what is the method name? Interest rate. When you run this one, we get the ఏమొచ్చిందండి? SBI interest is 7%, ICICI interest rate is 6%. Understood? Any questions here? అర్థమైందా ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అంటే? ఇప్పుడు ఈ ఐసిఐసి ఎస్బిఐ అనే చైల్డ్ ఎవరిని ఓవర్ రైడ్ చేసినాయండి? పేరెంట్ని. సో మీరు కూడా మనం ఇంతకుముందు ట్రాయ్ ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఆ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయండి. ట్రాయ్ అనే పేరెంట్ని క్రియేట్ చేసి నెట్వర్క్ రేట్స్ కానివ్వండి, స్పెషాలిటీస్ కానీ ప్రొవైడ్ చేసి దానికి జియో అని, వోడాఫోన్ అని అలా రాయండి. ఈ కాన్సెప్ట్ ని మనం ఓవర్ రైడింగ్ అంటారు. ఈ ఎగ్జాంపుల్ రాయండి మీరు. ట్రాయ్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ట్రాయ్ అనే క్లాస్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసుకొని ఇవి చైల్డ్స్ క్రియేట్ చేసుకోండి. ఇందులో కొన్ని ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేసి ఆ ఫెసిలిటీస్ చైల్డ్స్ ఫాలో అయ్యే విధంగా చూసుకొని ఇక్కడ చైల్డ్స్ వాటిని ఎలా మోడిఫికేషన్ చేస్తాయని చేసి ప్రాక్టీస్ చేయండి. క్లియరా? సో ఫైనల్లీ వన్స్ అగైన్, వాట్ ఈస్ ఎన్ ఓవర్ రైడింగ్? What is an overriding? Child class overrides the parent class. Okay, and child class overrides the parent class. Actually, the parent class we call it as a class. Child is object. Object follows the child. Object follows the class. But class is not in live. ఇప్పుడు చూడండి, మనం చెప్తా ఉంటాం కదా, ఇప్పుడు యాపిల్, సారీ, ఫ్రూట్ అనేది ఏంటంటే క్లాసా ఆబ్జెక్టా? క్లాసా ఆబ్జెక్టా? ఫ్రూట్ క్లాసా ఆబ్జెక్ట్స్ చెప్పండి. యాపిల్, మ్యాంగో, బనానా ఇవేంటి? చైల్డ్స్, ఆబ్జెక్ట్స్ కదా, ఆబ్జెక్ట్స్ కదండి. ఆరెంజ్ ఇవి ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఎవరిని ఫాలో అవ్వాలి? ఫ్రూట్ అనే క్లాస్ని. ఇప్పుడు ఈ ఫ్రూట్ అనే క్లాస్ లో ఏముంటాయి? కామన్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ అని మీరు పేరెంట్ అనుకుంటే ఇవి చైల్డ్ అనుకోండి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4. ఓకే అండి. ఈ ఫ్రూట్ అనే దానిలో ఈ పేరెంట్ లో ఏముంటాయి? ఫ్రూట్స్ అనేవి ఇలా ఉండాలి అని చెప్తుంది అంతే. యాపిల్ ఇలా ఉండాలి, ఇంత సైజు ఉండాలి, ఇంతే ఉండాలి, ఇట్లా ఏం చెప్పదు అది. ఇది దాని నేచర్ చెప్తుంది అంతే. బట్ మనకి ఒక షాప్కి వెళ్తే ఏముంటాయండి? ఆరెంజ్, యాపిల్, మ్యాంగో, బనానా ఉంటాయి. కానీ వీటన్నిటిని మనం ఏమని కాల్ చేస్తాము? ఫ్రూట్ అని కాదు. కానీ ఫ్రూట్ అనేది లైవ్ లో ఉండదే. మీరు షాప్కి పోయి బాబు నాకు ఒక డజన్ ఫ్రూట్ ఇయ్యి అంటే ఏం చెప్తున్నాడు? ఏ ఫ్రూట్ అంటాడు. మళ్ళీ ఏమంటాడంటే ఏ ఫ్రూట్ అంటాడు. అంటే ఫ్రూట్ అనేది క్లాస్, అది లైవ్ లో ఉండదు. బట్ ఆబ్జెక్ట్స్ అనేవి లైవ్. అలాగే చైల్డ్స్ క్లాస్ ఓవర్ రైడింగ్ లో చైల్డ్స్ క్లాస్ అనేవి లైవ్ లో ఉంటాయి. పేరెంట్ క్లాస్ అనేది ఎలా ఉంటది? హైడ్ లో ఉంటది. హైడ్ లో ఉన్నంత మాత్రం అది లేనట్లు కాదు, ఇవి ఉండటానికి కారణమే అది, అంతే కదండి. ఇవి ఉండటానికి రీజనే అది. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ అబౌట్ మెథడ్ ఆఫ్ ఓవర్ రైడింగ్?